వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. కడప జిల్లా పొద్దుటూరు జిల్లా హాస్పిటల్ కమిటీ అభివృద్ధి నెంబర్గా ఎన్నికైన సందర్భంగా వరుణ్ కుమార్ రెడ్డి వారికి సన్మానం చేయడం జరిగినది. ఆల్ ఆఫ్ యూ దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు అఫ్జల్, బీజేపీ సీనియర్ నాయకులు చలపతిరావు, న్యాయి బ్రాహ్మణ సంఘం లీడర్ చంద్రబాబు, దస్తమియా వ్యాపారం ఖాదరవల్లి వారు సన్మానం గావించిన తదనంతరం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి కమిటీ అభివృద్ధి మెంబర్లు వరుణ్ కుమార్ రెడ్డి వారు మాట్లాడుతూ ఎల్లవేళలా ఆసుపత్రి అభివృద్ధికి ముందు ఉంటానని, ప్రతి పేదవారికి వైద్యం అందేలా చూస్తామని, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి ప్రజలకు సుదూర ప్రాంతాలకు రెఫర్ లేకుండా ఇక్కడే మెరుగైన వైద్యం మందేలా చూస్తానని తెలపడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో ఆల్ ఆఫ్ యూ దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు అఫ్జల్, బీజేపీ సీనియర్ నాయకుడు చలపతిరావు, నాయి బ్రహ్మ సంఘం సీనియర్ లీడర్ నాయి బ్రాహ్మణులు చంద్రబాబు, దస్తమియా అండ్ సన్స్ పండ్ల వ్యాపారం ఖాదరవల్లి పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి. మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. పొద్దుటూరు వాసి డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారు మన జిల్లా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ నెంబరు అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఆయన బీద పెన్నిది, ప్రేమగా అందరినీ అన్నాని పలకరించే గుణం కలిగిన వాడు, మంచి స్వభావం, మంచి సేవాభావం కలిగిన వ్యక్తి. అటువంటి వరుణ్ కుమార్ రెడ్డి గారు కమిటీ నెంబర్ అయినందుకు సంతోషిస్తూ ఈరోజు ఆల్ ఆఫ్ యూ దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు అఫ్జల్ గారు, నేను బీజేపీ సీనియర్ కార్యకర్తను, మా దస్తమి అండ్ సన్స్ కదరుల్ అన్న గారు, న్యాయ బ్రహ్మ సంఘం లీడర్ చంద్రబాబు గారు, కళాకారుడు డిస్కో రమణయ్య గారు, మేమంతా సన్మానం చేయడం వచ్చింది. ఆయనకు మరిన్ని పదవులు, మంచి పదవులు వచ్చి ఆయన ఎంతో ప్రజలకు సేవ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జిల్లా హాస్పిటల్ సారు నాయకత్వంలో, వరుణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా హాస్పిటల్ అభివృద్ధి చెందాలని నేను మరీ కోరుకుంటున్నా. నిన్నటి దినము కడప జిల్లా అభివృద్ధి హాస్పిటల్ అభివృద్ధి సంఘానికి మెంబర్గా ఎన్నుకోబడ్డానికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే శ్రీ నంద్యాల వరదరాజ రెడ్డి గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, మరియు సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి శ్రీ ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే ఈ అవకాశాన్ని నేను వినియోగించుకొని పేదలందరికీ కూడా ప్రభుత్వ వైద్యశాలలో మంచి మెరుగైన వైద్య సదుపాయాలన్నీ కూడా అందేటట్లు, అందుకు అవసరమున్న ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా ఆ సందర్భంగా ఈరోజు నన్ను అభినందించడానికి వచ్చినటువంటి చలపతి అన్న గారికి, అఫ్జల్ గారికి, రమణన్న గారికి, మిగతా అందరికీ కూడా కృతజ్ఞతలు.